ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఇది చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా 4 లేబర్ కోడ్‌లను అమలు చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసింది. దీనివల్ల జీతం, పీఎఫ్, పని గంటలు మరియు ఉద్యోగ భద్రతకు సంబంధించి అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నియమాలు పర్మనెంట్ ఉద్యోగులకే కాకుండా కాంట్రాక్ట్ మరియు గిగ్ వర్కర్లకు కూడా వర్తిస్తాయి. ఇక కొత్త లేబర్ కోడ్ ద్వారా వచ్చే 10 ప్రధాన మార్పులు గురించి తెలుసుకోండి. మొదటిది, కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం బేసిక్ పే సాలరీ మొత్తం జీతంలో కనీసం 50% ఉండాలి. దీనివల్ల పీఎఫ్ మరియు గ్రాట్యుటీ కోత పెరుగుతుంది. ఫలితంగా చేతికి వచ్చే జీతం తగ్గినప్పటికీ పదవి విరమణ తర్వాత లభించే నిధి పెరుగుతుంది. రెండోదొచ్చేసి రోజువారీ పని చేసేవారికి షిఫ్ట్ ముగియగానే వారపు ఉద్యోగులకు సెలవు కంటే ముందే మరియు నెలవారీ జీతం తీసుకునే వారికి ప్రతి నెల 7వ తేదీలోపు జీతం ఇవ్వాలి. ఒకవేళ ఉద్యోగం వదిలేసినా లేదా తీసివేసినా 2 రోజుల్లోపు పూర్తి సెటిల్మెంట్ చేయాలి. మూడోదొచ్చేసి గ్రాట్యుటీ నిబంధనలలో మార్పు. ఇకపై కేవలం పర్మనెంట్ ఉద్యోగులకే కాకుండా కాంట్రాక్ట్, ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు కూడా గ్రాట్యుటీకి అర్హులవుతారు. గతంలో దీనికి 5 ఏళ్ల సర్వీసు అవసరం కాగా ఇప్పుడు 1 ఏడాది పనిచేసిన గ్రాట్యుటీ లభిస్తుంది. నాలుగోదొచ్చేసి పని గంటలు మరియు ఓవర్ టైం. అంటే వారానికి మొత్తం 48 గంటలు పనిచేయాలి. కంపెనీ వారానికి 4 రోజులే 12 దినాలుగా నిర్ణయిస్తే రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు ఓవర్ టైం చెల్లించడం కంపెనీలకు తప్పనిసరి. ఐదోదొచ్చేసి డిజిటల్ శాలరీ స్లిప్. ప్రతి ఉద్యోగికి డిజిటల్ లేదా పేపర్ రూపంలో శాలరీ స్లిప్ ఇవ్వాలి. అందులో పీఎఫ్, గ్రాట్యుటీ, ఓవర్ టైం మరియు సెలవుల వివరాలు స్పష్టంగా ఉండాలి. ఆరోదొచ్చేసి నియామక పత్రం. ప్రతి ఉద్యోగిని చేర్చుకునేటప్పుడు లిఖితపూర్వక నియామక పత్రం ఇవ్వడం కంపెనీలకు తప్పనిసరి. ఇందులో జీతం, పని గంటలు మరియు సామాజిక భద్రతా హక్కులను స్పష్టంగా పేర్కొనాలి. ఏడోదొచ్చేసి పీఎఫ్ మరియు ఈఎస్ఐ. 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలన్నిటికీ పీఎఫ్ సౌకర్యం వర్తిస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా ఈఎస్ఐ ఆరోగ్య భద్రత అందుబాటులోకి వస్తుంది. ఎనిమిదోదొచ్చేసి గిగ్ వర్కర్ల భద్రత. అంటే డెలివరీ బాయ్స్, ఫ్రీలాన్సర్స్ వంటి గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సామాజిక భద్రతా నిధి ఏర్పాటు చేయబడుతుంది. దీని ద్వారా వారికి బీమా మరియు ఇతర ప్రయోజనాలు అందుతాయి. తొమ్మిదోదొచ్చేసి నేషనల్ ఫ్లోర్ వేతనం. దేశవ్యాప్తంగా వేతనాల్లో సమానత్వం తీసుకురావడానికి కేంద్రం నేషనల్ ఫ్లోర్ వేతనం నిర్ణయిస్తుంది. అన్ని రాష్ట్రాలు ఈ కనీస ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఇక పదోదొచ్చేసి లే ఆఫ్ మరియు సమ్మె నిబంధనలు. 300 వరకు ఉద్యోగులు ఉన్న పరిశ్రమలు ప్రభుత్వ అనుమతి లేకుండానే లే ఆఫ్ ఉద్యోగులు తగ్గింపు చేసే వెసులుబాటు ఉంటుంది. అలాగే ముందస్తు నోటీసు లేకుండా సమ్మెకు వెళ్లడం నిషిద్ధం. ఈ లేబర్ కోడ్స్ కనుక అమల్లోకి వచ్చినట్లయితే ప్రతి ఉద్యోగికి జీతాలు పెరగడమే కాకుండా మరిన్ని బెనిఫిట్స్ ఉండబోతున్నాయి.